హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. ఒక 2 రోజుల క్రితము పేపర్లో ఒక వార్త చదవడం జరిగింది. గృహప్రవేశం చేసుకున్నటువంటి 2వ రోజు ఇల్లు అగ్నికి ఆహుతయింది, ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ మొత్తం కూడా చేసినటువంటి ఈ వుడ్ వర్క్ అంతా కూడా కాలిపోయింది అని పేపర్లో న్యూస్ వచ్చింది. ఈ గృహప్రవేశ సమయంలో పెట్టినటువంటి దీపము ఆ దీపం కింద ఉన్నటువంటి వస్త్రానికి అంటుకోవడం వల్ల ఆ వస్త్రం అంటుకొని మంటలు చెలరేగాయి అని పేపర్లో రాయబడిన వార్త. ఇలా ఎందుకు జరిగింది? ఇలా జరగకుండా ఆపలేమా? కారణం ఏంటి అంటే, గృహప్రవేశ సమయంలో కానీ మన ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం జరిగినప్పుడు అఖండ దీపారాధన చేసినప్పుడు ఏ విధంగా చెయ్యాలి, ఏ విధంగా చేస్తే ఇటువంటి అగ్ని ప్రమాదము లేకుండా ఉంటుంది అని తెలియజేయడానికి నేను ఈ వీడియోని చేస్తున్నాను. కంచుతో కానీ, ఇత్తడితో కానీ, రాగితో కానీ, మట్టితో కానీ ఉన్నటువంటి ఒక మూకుడు లాంటి దాంట్లో నూనె పోసి ఒక మందమైన వత్తి వేసి అఖండ దీపారాధన చేస్తారు. ఆ అఖండ దీపారాధన ఆ గృహప్రవేశము చేసిన తర్వాత ఆ నూనె పూర్తయ్యేంత వరకు ఉంటుంది. ఒకవేళ ఇంట్లో శుభకార్యం అంటే వివాహం లాంటి శుభకార్యాలు జరిగినప్పుడు ఆ శుభకార్యము పూర్తయ్యేంత వరకు ఆ క్రతువు ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఆ దీపం అలా వెలుగుతూ ఉండాల్సిందే. అది కాకుండా ఏదైనా మనము ఈ నవరాత్రులు లాంటివి చేస్తే కలశం పెట్టినప్పుడు అఖండ దీపారాధన చేస్తాము. అప్పుడు ఆ నవరాత్రులు చేసే 9 రోజుల పాటు, లేదా నవరాత్రులు 3 రోజులు మాత్రమే చేసేటువంటి అవకాశం ఉంటే 3 రోజుల పాటు అఖండ దీపారాధన వెలుగుతూ ఉండాలి. మరి ఈ అఖండ దీపారాధన వల్ల అగ్ని ప్రమాదం సంభవించడము అనేది చాలా చాలా బాధాకరము. అసలు ఆ వార్త చదివిన తర్వాత చాలా బాధ కలిగింది. కొత్త ఇల్లు కొన్ని లక్షలు పోసి ఇల్లు కొనుక్కున్నారు, అందంగా వుడ్ వర్క్ చేయించుకున్నారు, గృహప్రవేశం చేశారు, ఒకరోజు ఇంట్లో నిద్రించారు. 2వ రోజు ఈ సంఘటన జరిగింది. 3 రోజులు నిద్ర తర్వాత సామానంతా తెచ్చుకొని ఇల్లు మొత్తం కూడా షిఫ్ట్ అవుదామని ఆలోచించారు వాళ్ళు, పేపర్లో రాసిన వార్త ప్రకారంగా. దానికి కారణం ఏమిటి అంటే, అఖండ దీపారాధన చేసినప్పుడు సరి అయినటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఉండడము అనేటువంటి. అఖండ దీపారాధన చేస్తే ముందు చెప్పినట్టుగా ఒక కంచు కానీ, ఇత్తడి కానీ, రాగి కానీ, మట్టి కానీ, మూకుడు లాంటి దాంట్లో నూనె పోసి పెద్ద ఒత్తి వేసి దీపారాధన చేస్తామనుకున్నాము. మరి ఆ మూకుడు ఏదైతే అది నిలబడాలి అంటే కింద ఒక బేస్ ఉండాలి కదా. డైరెక్ట్గా ఒక వస్త్రము 2-3 వరతలు వేసి వస్త్రం మీద పెట్టామనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? ఇటువంటి ప్రమాదము జరగడానికి అవకాశం ఉంటుంది. దీపము అఖండ దీపారాధన ఆ ఒత్తి కొద్దిగా ఎట్లాగో కొడిగడుతూ ఉంటుంది, జరుపుతుండాల్సి వస్తుంది. మనకు తెలియకుండానే ఏమవుతుంది, పైకి జరిపిన తర్వాత ఒక్కోసారి ఆ నల్లగా అయినటువంటి భాగము కొద్దిగా విరిగి కింద పడుతుంది. దాంతో మంట కూడా కింద పడే అవకాశం ఉంటుంది. అది పడ్డప్పుడు కింద ఉన్న బట్ట మీద అంటుకుంటుంది. ఈ అఖండ దీపారాధన కింద ఒక విస్తరాకులో ఒక 2 కిలోలు ఉప్పును, 2 కిలోలో 3 కిలోలో కిలోలో మనకు ఆ పెట్టేటువంటి దీపము పెట్టే పాత్ర ఎంత ఉంటుందో పాత్ర పరిమాణాన్ని బట్టి ఉప్పును పెట్టి, ఉప్పు మీద దీపాన్ని కనుక పెట్టినట్లుంటే ఇటువంటి ప్రమాదము జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఆ ఉప్పు మీద దీపాన్ని పెట్టడం వల్ల ఒకవేళ ఏదైనా నూనె ఎక్కువై పక్కకు కారినా ఉప్పు నూనెను పీల్చుకుంటుంది. ఒత్తి ఎక్కువగా అయినప్పుడు మళ్ళీ అది నల్లగా కింద పడుతున్నప్పుడు మంటతో కింద పడ్డప్పుడు కూడా ఉప్పు మీద పడితే ఉప్పు అంటుకోదు. ఉప్పులో పడి ఆ మంట కానీ ఆ ఒత్తి ముక్క కానీ చల్లారుతుంది. అదే వస్త్రం మీద పడితే అంటుకుంటుంది. ఉప్పు కాకుండా మీరు బియ్యం పెట్టారు, గోధుమలు పెట్టారు, అవి మండే స్వభావం, అంటుకునే స్వభావం కలిగినవి. కానీ ఉప్పుకు నూనె పీల్చుకుంటుంది కాబట్టి ఆ పీల్చుకునే స్వభావం ఉంటుంది ఉప్పుకి, మండే స్వభావం లేదు. కాబట్టి అటువంటిది ఏదైనా జరిగినా సరే ఇటువంటి ఈ అగ్ని ప్రమాదము జరగకుండా మనం చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. పెద్దవారు, తెలిసిన పండితులు ఎవరైనా సరే అఖండ దీపారాధన చేసినప్పుడు ఉప్పు మీద మాత్రమే పెట్టిస్తారు. మనం వస్త్రం వేస్తే శ్రేష్టము, జాగ్రత్త వేస్తే శ్రేష్టము, ఒక ధోతి వేస్తే శ్రేష్టము, లేకపోతే టవల్ వేస్తే శ్రేష్టము. శ్రేష్టం గురించి కాదు, పూర్వీకులు ఏది చెప్పినా సరే ఇలా ఎందుకు చెయ్యాలి అన్నారు అంటే దాని వెనక ఒక శాస్త్రీయమైనటువంటి ఆధారము, ఒక జాగ్రత్త ఉండే అటువంటిది. పేపర్లో రాసినటువంటి వార్త ఏంటి అంటే
ఈ గృహప్రవేశానికి వెలిగించిన దీపం వల్లనే అగ్ని ప్రమాదం సంభవించింది అనేది వార్త. పూజలు చేసేటప్పుడు, వ్రతాలు చేసేటప్పుడు దీపాలు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆ దీపాల వల్ల ఎటువంటి ప్రమాదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. ఆ దీపానికి దగ్గరగా ఎటువంటి వస్త్రాలు కానీ, బట్టలు కానీ, పేపర్లు కానీ ఉండకుండా చూసుకోవాలి. అలాగే ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలు, అభిషేకాలు లాంటివి చేసేటప్పుడు ఆ దీపాలు పెట్టినప్పుడు మళ్ళీ మనము పూలు వేస్తుంటాము, పత్రి వేస్తుంటాము, అగరత్తులు వెలిగిస్తాము. ఆ వెలిగించేటప్పుడు మళ్ళీ ఆ దీపం మన చేతికి అంటేటువంటి అవకాశం ఉంటుంది. లేదా ఇలా అన్నప్పుడు ఆ చీర కొంగుకో లేదా మనం వేసుకున్న కండువకో తగిలే అవకాశం ఉంటుంది. అలా తగలకుండా దూరంగా పెట్టుకోవడం కూడా చాలా మంచిది. అవన్నీ తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే మనకి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. మనం ఒక కార్యక్రమాన్ని, ఒక శుభకార్యాన్ని నిర్వహించుకోవడంలో ఎంత శ్రద్ధ ఉంటుందో దానికి సంబంధించి చేసినటువంటి దీపారాధన, అఖండ దీపారాధన కానీ, మామూలు చెమ్మలతో పెట్టిన దీపాలు కానీ, హారతి పళ్ళెంలో పెట్టే దీపాలు కానీ చాలా జాగ్రత్తగా పెట్టాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ఇటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఉప్పు కుప్ప మీద అఖండ దీపారాధన చేసినటువంటి ఆ మూకుడిని కనుక ఉంచినప్పుడు ఇటువంటి ప్రమాదము జరగకుండా ఉండేటువంటి అవకాశాలు 100% ఉంటాయి.